హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మేమైతే సంక్రాంతి పండుగను చాలా బాగా జరుపుకున్నాం. మీరు సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకున్నారో కమెంట్ చేయండి. ఈ సంక్రాంతి పండుగ రోజున మా బంధువులు, స్నేహితులు పండుగకి ఇంటికి వచ్చారు. ఈ పండుగనైతే మేము చాలా బాగా జరుపుకున్నాం. పండుగలన్నిటిలో కంటే సంక్రాంతి పండుగ నాకంటే చాలా ఇష్టం. ఎందుకంటే రంగులతో ముగ్గులు వేయడం, భోగి మంటలు వేయడం, పశువులను పూజించడం ఇవన్నీ సంక్రాంతి పండుగ చేస్తాం. కాబట్టి నాకు సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం. ఈ ముగ్గురు నేను ఈరోజు మా ఇంటి ముందు వేశాను. ఈ ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. కనుమ రోజు ఈ విధంగా పశువులను పూజించి పూలతో అదేవిధంగా బెలూన్స్తో ఈ విధంగా డెకరేట్ చేసి మేము కనుమ పండుగ చేస్తాము. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరూ వారి ఆవుల్ని ఈ విధంగా అలంకరించి ఒక గుడి దగ్గరకు అన్ని ఆవుల్ని తీసుకొస్తారు. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరూ వారి ఆవుల్ని ఈ గుడి దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఆవులన్నిటికీ పూజ చేస్తారు. ఒక్కొక్క ఆవుని ఒక్కో రకంగా డెకరేట్ చేశారు. చూస్తున్నారు కదా, ఈ బెలూన్స్ అయితే చాలా బాగున్నాయి. మా ఊర్లో ప్రతి సంవత్సరం కనుమ పండుగ ఈ విధంగానే చేస్తాము. ఈ పండుగ అంటే చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఈ విధంగా ఆవులకి బెలూన్స్ కట్టడం, పూలతో డెకరేట్ చేయడం చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సంక్రాంతి పండుగకి బయట జాబ్స్ చేస్తున్న సిటీలో, టౌన్లో ఉన్న వాళ్ళందరూ పల్లెలకు వచ్చి ఈ సంక్రాంతి పండుగని బాగా జరుపుకుంటారు. చూస్తున్నారు కదా, ఇవి మా ఊర్లో ఉన్న పశువులు చాలా బాగున్నాయి. ఈ విధంగా అన్ని పశువుల్ని ఒకే చోట చేర్చి ఈ సంక్రాంతి పండుగ ఈ విధంగా చేయడం చూడడానికైతే చాలా సంతోషంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ సంవత్సరం కొద్దిగా పశువులు తగ్గాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఈ పశువుల సంఖ్య తగ్గింది. కానీ సంక్రాంతి పండుగ బాగా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీ ఊళ్ళో కనుమ పండుగని ఏ విధంగా జరుపుకుంటారో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.